పోలీసు కేసులు లేని కబ్జాలు లేని ప్రశాంతమైన ప్రాంతంగా ఖమ్మం నగరాన్ని తీర్చిదిద్దామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం 12వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నగర వాసులంతా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఖమ్మం పట్టణం ఏ రకంగా అధిక వర్షాల్లో ఏ రకంగా ఇబ్బంది పడిందో కళ్ళారా చూశారు. దాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఖమ్మం పట్టణ అభివృద్ధి కోసం ఆయన గారికి చేతనైనంత అవకాశం ఉన్నంత ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఖమ్మం పట్టణాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేసుకోవాలని, ఉన్నటువంటి వాటిని సరిదిద్దుకోవటం, కొత్తగా వచ్చేటటువంటి వాటిని ప్రణాళికాబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్ని తయారు చేశారు. ఏ రోడ్డు ఎంత ఎడల్పు ఉండాలి, ఏ ప్రాంతంలో ఏముండాలి, ఎక్కడ ఏది ఉంటే ఖమ్మం పుర ప్రముఖులకి సౌకర్యంగా ఉంటుంది అని ఆయన అనుభవపూర్వకంగా అంతకుముందు కూడా కమిషనర్గా పనిచేసి వచ్చారు. కాబట్టి ఆయన మీద పూర్తి నమ్మకం మీరుంచి ఖమ్మం ప్రజలు ఆయనకు సహకరిస్తే అది రోడ్డు వైండింగ్ కావచ్చు, లేకపోతే డ్రైనేజీ ఎడల్పు చేయటానికి కావచ్చు, ఏదైనా సరే చేసిన పని 10 కాలాల పాటు మళ్లీ చేయకుండా మన పిల్లలకి మన మనవాళ్ళకి కూడా సౌకర్యంగా ఖమ్మం పట్టణం ప్రశాంతంగా, అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి ఖమ్మం, అందమైనటువంటి ఖమ్మం, అందరికీ ఆనందాన్ని ఇచ్చే ఖమ్మాన్ని మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీకు ఏదొచ్చినా కూడా మీకు వచ్చేటటువంటి అనారోగ్యం మొత్తం మీరు తాగే నీళ్ల వల్ల వస్తుంది, మీరు ఉండే పరిసరాల వల్ల వస్తుంది, మీరు తినే ఆహారం వల్ల వస్తుంది. వాటిని మీరు పరిశుభ్రంగా పెట్టుకోవాలంటే ఇందాక చిరుమామిళ్ళు చెప్పినట్లుగా ఖాళీగా ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా మీరు నీళ్లు నిలవకుండా, దోమలు ఉండకుండా, పందులు ఉండకుండా వాటిని జాగ్రత్త చేసుకొని హై లెవెల్ చేసి ఫెన్సింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఖమ్మం పట్టణం ఏ రకంగా అధిక వర్షాల్లో ఏ రకంగా ఇబ్బంది